ముఖాముఖి. కర్నూలు నగర మేయర్, ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బివై రామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారి ప్రచారం ఎలా కొనసాగుతుంది, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయన్న మాటలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి ప్రజల్లో కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ మధ్యన దళారీ వ్యవస్థ లేకుండా, ఒక రూపాయి అవినీతి లేకుండా, ఒక రికమెండేషన్ అవసరం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాగైతే సంక్షేమం అందజేయగలిగినాడో అదే ఇవాళ మాకు బ్రహ్మరథం పడుతుంది. ఆయన ఏర్పరిచినటువంటి పూల బాటలో మమ్మల్ని నడిపిస్తున్నాడు. వాస్తవం చెప్తున్నాను. మొన్న కూడా ఆయన బస్ యాత్ర చూస్తే 2017 చేసిన పాదయాత్రకు మించి నడుస్తుంది బస్ యాత్ర. అంటే అప్పుడు ఉత్త హామీల మీదనే ఉన్నాం. ఇవాళ హామీలు కూడా నెరవేర్చినారు కాబట్టి ఎక్కడ చూసినా రోడ్ల మీద ఎండలకు సంటి పిల్లలు వేసుకొని గంటల తరబడి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలన్నట్టుగా తాపత్రయంతో చూస్తుంటే నిజంగా మాకందరికి చాలా గర్వకారణమైనటువంటి విషయం. నేను ఆ జన్మాంతరం ఆయనకు రుణపడి ఉన్న రుణం తీర్చుకోలేనటువంటిది. నేను ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికో ఢిల్లీ దాకా తీసుకెళ్ళటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం నిజంగా అది అమరాజమము, మర్చిపోలేనటువంటి విషయం. మా ప్రచారం గ్రామాలలో కావచ్చు, కర్నూలు పార్లమెంట్ పరిధిలో మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా 80% ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. 80% పైన ఓటర్స్ మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి నమ్మకం మాకు బలంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు వ్యక్తిగత అజెండా ఏదైనా ఏర్పరచుకొని ఎన్నికల్లో ముందుకెళ్తున్నారంటారా? ఖచ్చితంగా. అంటే నేనేం చెప్తానంటే, మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించినటువంటి విధానం, మనం ఏదైతే సాధ్యమో అదే చెప్పుదాము, ఏదైతే చేస్తామో చేయగలిగే విషయాన్ని చెప్పుదాము, చేసిన విషయాన్ని చెప్పుదాం అనేటువంటి తత్వం. సో నేను కూడా ఇప్పుడు నాకు 3 ఏళ్ళుగా మేయర్గా అవకాశం ఇచ్చినారు. 3 ఏళ్లలో ఎంత మార్పులు తీసుకొచ్చినారనే సంగతి ప్రత్యక్షంగా కనపడుతుంది. అది ఎక్కడో మేము మాటలు చెప్పి మిగతా పార్టీ వాళ్ళలాగా తెలుగుదేశం పార్టీనో మిగతా భారతీయ జనతా పార్టీనో జనసేన లాగా మాటలు చెప్పి కాదు, మేము చేసి చూపించినాం. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉంది. అది జరిగిన రోజున ఇప్పుడు కర్నూలు ఎట్ట అయితే అభివృద్ధి చేశామో, కర్నూలు పార్లమెంటు మొత్తాన్ని కూడా అలాగ అభివృద్ధి చేసి చూపిస్తాం. నాకు తెలుసు, ఎందుకంటే 25 ఏళ్ళ బట్టి ఈ పార్లమెంట్ పరిధిలో నిత్యం తిరుగులా అనేటువంటి వ్యక్తిని, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ సమస్యను ఎట్లా సాల్వ్ చేయగలగాలి అనేటువంటి ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా సాగునీటి సమస్య, తాగునీటి సమస్య పైన శ్రద్ధ పెడతాం. అట్లాగే కొన్ని ఇండస్ట్రీస్ని ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీస్ని రప్పిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వలసలు నివారించబడతాయి. ఎప్పుడైతే సాగునీటి సమస్య బలపడుతుందో అప్పుడు ఇక్కడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతము, ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి చర్యలు ప్రణాళిక రూపొందిస్తాం, చేస్తాం. మాటలు చెప్పటం కాదు, చేసి చూపిస్తాం అనే మాట అంటున్నాం. అట్లాగే ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి పెండింగ్ ఉంది. సో దాని విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి అది రావటం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది పైగానే ఉపాధి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కాకుండా ఇంకా కొంత ఇండస్ట్రీస్ను కర్నూలు పార్లమెంట్ పరిధిలో రప్పించగలిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచిన వాళ్ళం అవుతాము. ఈ వలసలు నివారించడానికి మనకు ఒక మార్గం అనేది ఉంటుందని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా వేదవతి, అంటే పశ్చిమ నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, చిరకాల వాంఛ వేదవతి ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. దాని విషయంలో మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు కూడా మొన్న కూడా ఇప్పుడు మేము మోసం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు, చంద్రబాబు నాయుడికి మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో 2019 మార్చ్ ఎలక్షన్లు అయితే ఆయన జనవరిలో జీవో ఇష్యూ చేస్తాడు. అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం కొత్తగా ఆ రోజే ఉత్పన్నం కాలేదు కదా. అంటే మోసపూరితం. మేము అట్లాగా మోసం చేసే మాటలు, మోసం చేసే వ్యవహారాలు మా దగ్గర ఉండవు. కాకపోతే అక్కడ ఉన్న పాలకుల కొంత ఇబ్బంది జరిగి శాంక్షనింగ్ ఇచ్చినా పని పూర్తి చేయలేకపోయినాం. వచ్చే టర్మ్లో వేదవతి కావచ్చు, నగరడోన కావచ్చు, ఈ హంద్రినీవా మిగతా ఏదైతే
మేము లిఫ్ట్ ఉందో దాన్ని పూర్తి చేసే విషయం కావచ్చు, తర్వాత బ్రాంచ్ కెనాల్స్ కావచ్చు, అట్లాగే హెచ్ఎల్సి కొంత మోడరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అక్కడ పులికల్మ కొంత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, గుర్రాగవేందర్ ఉంది. సో వీటన్నిటిపైన నేను BE సివిల్ చేసినాను, నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన శ్రద్ధ పెడతాం. మా ముఖ్యమంత్రి గారికి నచ్చజెప్పి ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతాలలో ఇది కూడా మొదటి 3 స్థానాల్లో ఇదొక ప్రాంతం అవుతుంది నాకు తెలిసి, కర్నూలు కూడా. సో కర్నూలుకి ఏమైతే చర్యలు తీసుకోవాలో వాటన్నిటిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటారు? ఖచ్చితంగా కొన్ని అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు ఉంటాయి. కొన్ని ఇండస్ట్రీస్ రప్పించే విషయంలో అయితేమి, కొంత ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో అయితేమి, తర్వాత కొంత ప్రాజెక్టులలో కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి చేయించే విషయంలో అయితే అక్కడ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పినట్టు నేను విన్నా. మనకు 2014లో మొట్టమొదటిసారిగా జెండా ఎగరేయటానికి వచ్చి కర్నూలు, ఎందుకంటే ఒకప్పుడు రాజధాని కర్నూలు అనేది. సో మేమందరం అప్పుడు అనుకున్నాం ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాడు కావాలనుకున్నాం. చేయలే, మొత్తం తీసుకుపోయి అమరావతిలో పెట్టి తనకు కావాల్సిన పని చేసుకున్నాడు. మంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని న్యాయ రాజధాని చేయాలని, పూర్వ వైభవం తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నం. సో అది కూడా కేంద్ర ప్రభుత్వం లెవెల్లో ఉంది. సో దాని కొరకు కూడా నాకు అవకాశం భగవంతుని ద్వారా లభించాలి. కానీ ఏమైతే చర్యలు అంటే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ పనులైతే చేయించాలో వాటన్నిటిని కూడా, ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి వ్యక్తినైనా నచ్చజెప్పి పని చేయించుకునేటువంటి దేవుడు అంతో ఇంతో తెలివితేటలు ఇచ్చినాడు. దాంతో పని చేపిస్తాను, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విధులన్నిటిని కూడా రప్పిస్తానన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నారు. వారిని ఎలా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తారు మీరు? అందరితో నాకు మంచి అవగాహన ఉంది. అందరూ ఎందుకంటే ఆ సీనియారిటీ ఉంది, ఒక అవగాహన ఉంది. కాబట్టి నేను 7 సంవత్సరాలు వైసీపీలో జిల్లా ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని, 3 ఏళ్ళు మేయర్గా చేసినటువంటి వ్యక్తిని, అంతకుముందు కూడా కాంగ్రెస్లో రకరకాల పదవులలో చేసినటువంటి వ్యక్తిని. ఆ సీనియారిటీ పైన అందరూ మేము ఒకరికొకరం గౌరవించుకుంటాం. అందరితో మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఖచ్చితంగా 7 మంది ఎమ్మెల్యేలు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. 7 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థినటువంటి నాకు కూడా బంపర్ మెజార్టీ రావటం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదండి. ప్రత్యేకంగా ఎన్నికల్లో మీకే ఓటేయాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అంటే అన్ని వర్గాల ప్రజలు మీకే ఓటేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఒక నిజాయితీగా నడిపించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, విలువలతో కూడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ధర్మం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, పేదల పక్షాన నిలవనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకొరకు ధర్మ యుద్ధం ఉంటున్నాం. అబద్ధానికి నిజానికి తేడా, ధర్మానికి అధర్మానికి తేడా, నీతికి అవినీతికి తేడా, సో పేదలకు పెత్తందారులకు తేడా. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూప్రపంచంలో ఎవరు సాహసం చేయలేనటువంటి ఒక పదాన్ని వాడతాడు. మీరు కూడా వినింటారు, నా వల్ల మేలు జరిగింటేనే నన్ను ఆదరించండి, నాకు ఓటేయండి అని. ఇంత అడిగేటువంటి ధైర్యం బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుని కూడా ఉండిండదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. అదే ధైర్యమే మాకు అందరు కూడా. అందుకొరకే చాలా గర్వకారణంగా చెప్పుకుంటాం మేము మా అధ్యక్షుని గురించి. ఎక్కడికి వెళ్ళినా కానీ అటువంటి పార్టీలో నడుస్తున్నందుకు మేము కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మేము గత పాలకుల్లాగా జన్మభూమి కమిటీలు పెట్టి దోచుక తినలేదు, నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుక తినలేదు, అబద్ధాలు చెప్పలేదు, సాధ్యంగా అనేటువంటి హామీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేయలేదు. సో వీటన్నిటిపైన అదొకటి. అప్పుడు అడ్డగోలుగా అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనలేదు, అడ్డగోలు రాజకీయాలు నడపలేదు. ట్రాన్స్పరెన్స్గా నిజాయితీగా ₹1 అవినీతి అనేది లేకుండా
2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినామంటేనే మా నిజాయితీ అనేది తెలుస్తుంది. ఇదంతా కూడా ఆయనకు ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావటం వల్లనే సాధ్యమైంది. ఎవరి మధ్యలో లేనటువంటి ఆలోచన, తను స్వయంగా ప్రజల కష్టాలు చూసి, పేదల కష్టాలు చూసి, ముసలోళ్ళు, అవిటి వాళ్ళు, వితంతువులు వీళ్ళందరూ కూడా పడుతున్న ఇబ్బందులు చూసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు. ఇంటింటికి గవర్నమెంట్ సర్వీసును ప్రతి గడపకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకొరకు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఆ ఓటు అడిగే రైట్ మాకే ఉంది అని మేము చెప్పుకోగలుగుతున్నాం. ప్రతిపక్షాలకు ఓటు అడిగే అర్హత లేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తే ఏం చేయగలిగినాడు? ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా ఇదిగో నేను ఈ స్కీమ్ చేసినాను, గుర్తుండిపోయే స్కీమ్ ఒక్కట్లేదే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తే ఉచిత కరెంటు గుర్తుకొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, ఇట్లా రకరకాలుగా రైతు రుణమాఫీ గుర్తుకొస్తుంది, రకరకాలుగా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుకొచ్చే స్కీమ్ ఒకట్లేదు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, అమ్మఒడి ఏమి, ఆసరా ఏమి, చేయూత ఏమి, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, నాడు నేడు అయితే ఏమి, విద్యలో వైద్యంలో ఎనలేని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ఏదైనా ఒక నాయకునికి అవకాశం వచ్చినప్పుడు తనేందో చూపించుకోగలగాలి. ప్రజలకు ఎంత మేలు చేస్తానో అనేది ఇంపార్టెంట్. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు కాబట్టి మాకు నమ్మకం ఎక్కువ ఉంది. ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి నమ్మకం 100% ఉంది. అంటే ఇంకా మీరు అంటే ఎంపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు, ఇంకా మేయర్ పదవికి రాజీనామా చేయకపోవడానికి కారణం ఏమంటారు? దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి, మీరేమంటారు సమాధానం? ఇది ఒక ప్రాసెస్. అది ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఉంది, అది పార్టీ వ్యవహారము కాబట్టి ఇవాళ నుంచి వీళ్ళు ప్రెసిడెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది రాజీనామా చేయాలా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ తరఫున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆమోదించాలా, ఎలక్షన్ కమిషన్కి పంపించాలా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వేకెన్సీని డిక్లేర్ చేయాలా, ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలా, నామినేషన్స్, ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు ఆల్రెడీగా మనం కోడ్లో ఉన్నాం, జనరల్ ఎలక్షన్స్ కోడ్లో ఉన్నాం కాబట్టి ఇవంతా సాధ్యమయ్యే పని కాదు కదా అని అనుకుంటున్నా. నాకు రాజీనామా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఎప్పుడో చెప్పేసిన 5 నిమిషాలు చెప్పాను అన్నట్టుగా. కాకపోతే ఇదంతా ప్రాసెస్ కదా, ఆల్రెడీ కోడ్లో ఉంది కాబట్టి కొంత డిలే అవ్వటం అనేది సహజం. ఎలక్షన్స్ అయిపోగానే ఖచ్చితంగా రాజీనామా చేస్తాం, దాంట్లో ఏమైనా సమస్య ఉంది. కాకపోతే 4 రోజులు ఎక్కువ తక్కువ టైం పట్టిండి వచ్చాము. కానీ ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఉంది, నిన్న ఒకరికి అనౌన్స్ చేసినారు సత్యనారాయణమ్మ గారికి అని. ఆల్రెడీగా అయిపోయాయి కదా, పార్టీ అది ఛార్జ్ అజ్యూమ్ చేసుకునేట్టే లెక్క. ఇది అలా కాదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం నడచాలి. అంటే ఈ ఎన్నికల్లో అంటే వాల్మీకుల ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాల ఓట్లు ఎంతవరకు మీకు అనుకూలంగా ఉంటుంది అంటారు? నేను వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే, కానీ అన్ని వర్గాల ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిని. నేను సంవత్సరాల తరబడి ఇక్కడ పనిచేసిన ఉన్నా, అక్కడ వాల్మీకుల కొరకు కావాల్సిన న్యాయం జరగటం కొరకు పోరాడినటువంటి వ్యక్తిని. అట్లా అని మిగతా సామాజిక వర్గాలతో అందరితో కూడా వాళ్ళతో అవగాహనతో మెలిగినటువంటి వ్యక్తిని. అందరూ నన్ను ఆదరిస్తారు. నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, నేను అజాత శత్రువు లాంటి వ్యక్తిని. అందరూ నన్ను అభిమానిస్తారు. నిన్న స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి ఒక స్టేజీ పైన మంచివాడు, సౌమ్యుడు, పేదవాడు అని చెప్పినటువంటి పరిస్థితులు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందరూ కళ్ళెదురుగా చూస్తున్నారు నేనేంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎంత సింపుల్గా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను అనేది. ఎంతసేపున్నా నాకు వేరే వ్యవహారాలు ఇతరత్ర ఇంకోటో ఏం నిత్యం 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలోనే ఉంటాను తప్ప నాకు వేరే ఏదేం లేదు. అందుకొరకే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. ఒక నిద్రపోయినప్పుడు తప్ప ఎప్పుడు మీరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండింటా. ఎవరు ఫోన్ చేసినా ఒకవేళ సమయానికి లిఫ్ట్ చేయకపోతే మిస్డ్ కాల్ చూసుకొని చేసేటువంటి పరిస్థితి నాది. అట్లా కాబట్టి అందరూ ఆదరిస్తున్నారు. కాబట్టి నమ్మకం. పైగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పూల బాటను ఏర్పరిచినారు. ఆయన రెడీమేడ్ చేసి పెట్టాడు మాకు. మేము దాంట్లో నడిచేటట్టుగా మాకు అవకాశం కల్పించినాడు.
మేము అది ఆ విషయం తిరుగులేనటువంటి విషయం, మర్చిపోలేనటువంటి విషయం. అంటే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం ప్రధాన డిమాండ్గా ఉంది జిల్లాలో. దాని గురించి మీరు ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఏ విధంగా దాని గురించి అంశాన్ని లేవనెత్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే జాతికి మేలు చేసిన వాడిని అవుతాను నాకు దేవుడు నాకు ఆ పని చేయగలిగే అవకాశం రావాలి దేవుడు అని కోరుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాధ్యమో అది మాత్రమే చెప్పినాడు. 2019 ఎలక్షన్స్కి ముందు పాదయాత్ర అప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని అంశము, మనం స్టేట్ గవర్నమెంట్లో ఎంతసేపు ఉన్నా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి పంపించేంత వరకు మన బాధ్యత, అది మిగతా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనేటువంటి విషయం చాలా క్లారిటీగా చెప్పినాడు. ఎందుకంటే అంతకుముందు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పి నేను చేస్తాను వాల్మీకులందరినీ ఎస్టీలో చెప్పి చేయించలేకపోయినాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఏదైతే మన పరిధిలో ఉంది ఎంతవరకు మనం చేయగలం అనే విషయం ఆయన చెప్పినాడు. ఆ చెప్పిన దాని ప్రకారం చేసి పంపించడం జరిగింది. మిగతాది ఢిల్లీ పరిధిలో ఉంది. సో రేపు పొద్దున్న నాకు అవకాశం రాగానే ఖచ్చితంగా పార్లమెంట్లో ఆ విషయాన్ని లేవనెత్తాను. వాళ్ళకి నచ్చజెప్పైనా సరే ఆ పనిని ఖచ్చితంగా సాధించడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో సఫలీకృతం అవుతాననేటువంటి నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా ఎస్టీలో జరిపించే విషయం. మీరు ఒక మేయర్ స్థాయి, మేయర్ నుంచి ఎంపీగా నేను వెళ్ళగలను అని ముందే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు, అంటే నా స్థాయి రాజకీయంగా ఈ విధంగా అభివృద్ధి చెందుతా అనేది ముందే ఊహించారా? అంటే ఒక గోల్ అంటూ ఏమన్నా పెట్టుకున్నారా? ఈ అవకాశం రావడానికి ఏమంటారు? ఖచ్చితంగా నేను అంటాము, రాజకీయంలోకి వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి చట్టసభల్లో ఎంట్రీ కావాలనేది ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది నాకు అంటే మిగతా నాయకులు నింటే నెరవేరేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 100% జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి ఇవాళ చట్టసభలోకి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది అన్నట్టుగా నేను అనుకుంటున్నా. ఇది అంటే దేవుడు తలరాత రాస్తాడు, అది ఏం రాసింటాడో మనకు తెలియదు. కానీ నాకు తెలిసి మా తలరాత నీ తలరాత ఇది అని చెప్పి రాసినటువంటి వ్యక్తి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే, 100% ఖచ్చితంగా చెప్తున్నాను. అట్లాగే ఎవరైనా అంటే ఎమ్మెల్యే అయిన వ్యక్తి మంత్రి అయింటే బాగుండని అనుకుంటాడు. మేము కూడా ఈ స్థాయిలో చట్టసభల్లోకి ఒకసారి అవకాశం రావాలని కోరుకోవటంలో తప్పులేదు. అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు లభిస్తున్నందుకు ఆయనకు జన్మలకు రుణపడి ఉంటాం. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పగా గెలుపొందుతాము. ప్లస్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాగునీటి సమస్యతో పాటు ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులతో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తానని పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య అంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో షరీఫ్, 1 టీవీ న్యూస్. ముఖాముఖి